తమ అధికారంలోకి వచ్చాక తమ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టిన పోలీసుల సంగతి చూస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాదిగా ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తున్నామన్నారు. కేసీఆర్ కు సెంటిమెంట్ అయిన కరీంనగర్ గడ్డ నుండి మరో ఉద్యమం చేపడతామని ప్రకటించారు కేటీఆర్. కరీంనగర్ వి కన్వెన్షన్ లో బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. రేణికుంట టోల్ ప్లాజా నుండి కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేశాయని, రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలనలో రైతులు కరువుతో ఏడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు 32 జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం నుండి బండి సంజయ్ ₹1 తీసుకురాలేదన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే దిశగా పాటుపడాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, సుంకే రవిశంకర్, కోరుకంటి చందర్, పుట్ట మధు, కొప్పుల ఈశ్వర్, భాల్క సుమన్, మనోహర్ రెడ్డి, చల్మిడి లక్ష్మీ నరసింహారావు, జీవి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో వాళ్ళు జనం ఎక్కున్నారు కాబట్టి ఎంపీసీస్ ఎక్కువ చేస్తా, మీరు తగ్గింది కాబట్టి మీరు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ కత్తి పెట్టబోతా ఉన్నాడు. అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఏకేపీ చెప్పలు తెలంగాణలో వాళ్ళకి ముగ్గురు తెలియదు. ఏదో ఒక ఎలక్షన్ గెలిచింది మొన్న అడిమారి గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం మంచి తలంపురాలని దానికి ఒక కథ పెట్టి చెప్పేది కరెక్ట్గా మీరు నిజంగా అయోధ్యలోనే వీళ్ళ కోసం పసిగట్టి అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలను గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళు. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అలా మనకు కూడా సెంటిమెంట్ కూర్చి అట్టాసంగా అంగరంగ వైభవంగా ప్రతి ఇంటి నుంచి ఒక కార్యకర్త ఈ శివాజీ గోవా అని చెప్పి ఈ రోజు కార్యకర్త పక్షాన రామన్ నిర్ణయం చేశాను. రామన్న ఇది ఉద్యమాలకు పెట్టింది పేరు. మొట్టమొదటి కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక కేసీఆర్ పిలుపునిస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తేనే భూమికి ఆగమని మందిని చూస్తే ఎక్కడ చెక్కు చెదలేదు. ఈరోజు టీఆర్ఎస్ బలం కేసీఆర్ బలం. అందుకే ఎక్కువ సమయం తీసుకోండి వచ్చిందంటే కేసీఆర్ గారికి. ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి నుండి మాలాంటి వాళ్ళు కొంతమంది మేము ఇవ్వడున్నాం కాబట్టి తెలుసు. కేసీఆర్ గారు ఎప్పుడు ఇబ్బంది పాలైనా లేకపోతే మన శత్రువులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చి గాడుకు వీసిన తర్వాత కేసీఆర్ గారు గుర్తించ వచ్చేది. అది మన ఉత్తర తెలంగాణ జిల్లాలు, కరీంనగర్, వరంగల్తో పాటు అన్ని జిల్లాలు. కాబట్టి ఈ సభ చాలా ముఖ్యమైన సభ. కాబట్టి ఆ విషయాన్ని కూడా కేటీఆర్ గారు మీకు వివరంగా వివరిస్తారు.